రాష్ట్ర ప్రభుత్వం ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ పై ఆర్డినెన్స్ జారీ చేసింది. మంత్రుల నుంచి ఆన్లైన్లో ఆర్డినెన్స్ కు ఆమోదం తీసుకుంది. అనంతరం గవర్నర్ ఆమోదం కోసం పంపింది. గత ప్రభుత్వం పెట్టిన ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ పరిమితి బుధవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో 4 నెలల కాలానికి ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ కు ప్రభుత్వం ఆమోదం తీసుకుంది. సుమారు 1.30 లక్షల కోట్లతో ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ ఇచ్చింది. ఇక 40 విభాగాలకు చెందిన డిమాండ్లు, గ్రాంట్లకు ఆమోదం లభించేలా ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ రూపొందించింది. అన్నా క్యాంటీన్ల నిర్మాణం, రహదారుల మరమ్మతులు సహా కొన్ని అత్యవసర విభాగాలకు బడ్జెట్ కేటాయింపులు చేసింది. రోడ్ల మరమ్మతులకు 1100 కోట్ల మేర ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. కొన్ని కీలకమైన కేంద్ర పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్లకు నిధులు కేటాయించినట్లు సమాచారం. రాష్ట్ర చరిత్రలో ఒకే ఏడాదిలో 2 సార్లు ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ పెట్టడం ఇదే తొలిసారి. ఆర్థిక పరిస్థితిపై స్పష్టత వచ్చేందుకు మరో 2 నెలల సమయం పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇక 2024 సెప్టెంబర్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. విద్యుత్ కమిషనర్ చైర్మన్ గా జస్టిస్ మదన్